అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. 104 ఉద్యోగులు నిరసన వ్యక్తం చేస్తున్నారు అంబేద్కర్ విగ్రహం దగ్గర. కారణం ఏమంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గతంలో వైఎస్ఆర్ జగన్ గారి ప్రభుత్వంలో అరబిందో కంపెనీ ఉండేది వీళ్ళకి కాంట్రాక్ట్ సిస్టంలో. దాన్ని మార్చి కొత్త కాంట్రాక్ట్ సిస్టమ్ ఇవ్వడం కోసం ఈరోజు కూటమి ప్రభుత్వం ప్రయత్నము చేస్తుంది. కృష్ణబాబు గారు వాళ్ళకి సంబంధించిన బంధుత్వానికి సంబంధించిన వాళ్ళకి దాన్ని ఇవ్వాలని చెప్పి కూడా ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. సరే, మాకు ఎవరికి ఇచ్చినా పర్వాలేదు. మొదట మా డిమాండ్ ఏమంటే కాంట్రాక్ట్ సిస్టమ్ కాకుండా ప్రభుత్వమే దీన్ని నేరుగా నిర్వహించాలి అనేటువంటిది మా ప్రధానమైనటువంటి డిమాండ్. అరవిందో కంపెనీకి ఈరోజు ఇస్తున్నటువంటి దాన్ని వేరే కంపెనీకి బదిలీ చేసే బదులు కూటమి ప్రభుత్వమే డైరెక్ట్గా కాంట్రాక్ట్ సిస్టంలో కొనసాగిస్తే ప్రజల డబ్బు వృధా పోదు, అట్లాగే ప్రజలకు సేవ కూడా బాగా జరుగుతుంది అనేటువంటిది మొట్టమొదటి డిమాండ్. ఒకవేళ మీరు వేరే కాంట్రాక్ట్ వేరే ఎవరికైనా ఇస్తామన్నా ఈరోజు మీరు చెప్పినటువంటి ఆర్ఎఫ్పి అంటే రికమెండేషన్ ఫర్ ప్రపోజల్స్ అనేటువంటి పేరుతో ఆర్ఎఫ్పిని తయారు చేశారు. ఈ ఆర్ఎఫ్పిని తయారు చేసే సందర్భంలో వాళ్ళు గతంలో ఇచ్చేదానికంటే కూడా తక్కువ ఇస్తున్నట్లుగా దాంట్లో ప్రపోజల్లో పెట్టినట్లుగా మాకు తెలుస్తుంది. అంటే గతంలో 10% ఉంటే ఇప్పుడు 3%కి కుదించినట్లు తెలుస్తుంది. దీనివల్ల నష్టం జరుగుతుంది. అంటే గతంలో వచ్చేటువంటి జీతం కూడా ఈరోజు తగ్గేటువంటి ప్రమాదము ఉన్నది. అందుకని వీరు పెట్టేటువంటి ఏదైతే ప్రపోజల్ ఉందో దాన్ని పెంచి పెట్టాలని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. మూడోది ఉద్యోగ భద్రత. ఈరోజు కాంట్రాక్టులు మారినప్పుడల్లా ఉద్యోగులకు భద్రత లేని పరిస్థితి ఉంది కాబట్టి వీళ్ళనే కొనసాగించేటట్లు ఉద్యోగ భద్రత కూడా కొనసాగించాలని చెప్పి, మూడోది పిఎఫ్ ఈఎస్ఐ సౌకర్యాలు కూడా కల్పించాలని చెప్పి ప్రధానమైనటువంటి డిమాండ్లతో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. అందులో భాగంగా ఆదోన్లో కూడా ఆందోళన చేయడం అనేటువంటిది జరిగింది. ఈ 104 ఉద్యోగులు చేస్తున్నటువంటి ఈ ఆందోళనకు సిఐటిగా మేము సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాం. వారు చేసేటువంటి ప్రతి పోరాటంలో సిఐటిగా మేము కూడా పాల్గొంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, కాబట్టి కూటమి ప్రభుత్వం ఇప్పుడైనా 104 ఉద్యోగులకు న్యాయమైనటువంటి పద్ధతుల్లో ఉద్యోగాల భద్రత, అట్లాగే వాళ్ళకి రావాల్సినటువంటి వేతనాలు పెరిగే విధంగా ఉండాలి తప్ప తగ్గే విధంగా ఉండకూడదు. ఆ రకంగా ప్రపోజల్ పెట్టాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. సార్, మాకి 104కి వచ్చేసి ఇప్పుడు కూటమి ప్రభుత్వం పూర్తి అధ్వానంగా మా పొట్ట కొట్టడానికి ప్రయత్నిస్తుంది. అందులో భాగంగానే మాకు 104లో ఆర్పిఎఫ్ సవరణ చేయనట్టు, ఉద్యోగులకి మేలు కలిగే రకంగా కానట్టు కంపెనీకి మేలు కలిగే రకంగా ఆర్ఎఫ్పిని తయారు చేయడం జరిగింది. ఈ ఆర్ఎఫ్పిని మళ్ళీ సవరించి కొత్త ఆర్ఎఫ్పి తయారు చేసి ఉద్యోగులకి మేలు రకంగా చేసే విధంగా తయారు చేయాలని 104 సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా గత ప్రభుత్వంలో 104 ఉద్యోగులకి పూర్తిగా జీతాల విషయంలోనైతేనేమి, ఉద్యోగ భద్రత విషయంలోనైతేనేమి పూర్తిగా వైసీపీ ప్రభుత్వం విఫలం చేస్తే అదే రకమైన ధోరణిలో కూటమి ప్రభుత్వం కూడా చేస్తూ ఉంది. కనుక దీన్ని 104 సంఘం తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాము. కనుక మళ్ళీ ఆర్ఎఫ్పిని సవరించి మాకి మేలు రకమైన ఆర్ఎఫ్పిని తయారు చేసి మాకి ఉద్యోగుల్లో జీవితాల్ని మళ్ళీ వెలుగు నింపే విధంగా తయారు చేయాలని కోరుతున్నాము. అదేవిధంగా మాకి గత కంపెనీలో వచ్చేసి 10% ఇంక్రిమెంట్ ఇస్తే ఇప్పుడు కొత్తగా టెండర్లు కట్టబెట్టే కొత్త కంపెనీల్లో వాళ్ళు టెండర్ ఫామ్లో వచ్చేసి 3% మాత్రమే మాకి కల్పించే విధంగా తయారు చేసినారు. అదేవిధంగా ఈఎస్ఐ అనే సౌకర్యం లేనట చేసినారు. తర్వాత ఉద్యోగుల్ని 60 నుంచి 62 సంవత్సరాల వయసుకి పెంచాలని మేము ఉద్యోగుల సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాము. ముఖ్యంగా ఈ టెండర్లు అనేది ప్రైవేట్ కంపెనీకి కానట్టు గవర్నమెంట్ వ్యవస్థనే నిర్వహిస్తే అటు ప్రజలకి, ఇటు ప్రభుత్వానికి, ఇటు ఉద్యోగులకి కూడా మేలు రకంగా ఉంటుందని ఈ 104 సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాము. కనుక దీనిపైన తొందరలో మాకి ముఖ్యమంత్రి చంద్రబాబు గారు చర్యలు తీసుకొని
దీన్ని మేలు రకమైన సవరణలు చేసి కొత్త ఆర్ఎఫ్పిని మళ్ళీ విడుదల చేయాలని కోరుకుంటూ ఉన్నాము. అట్లాగే ఈరోజు 104 వాళ్ళు చేస్తున్నటువంటి సమస్యలు అనేటువంటిది వాళ్ళ సమస్యలు న్యాయబద్ధంగా ఉన్నటువంటిది. కాబట్టి ఈరోజు గతంలో ఉన్నటువంటి కాంట్రాక్టుని తీసుకొని అరవింద్ కంపెనీ అనేటువంటిది కాకుండా ఈరోజు కూటమిలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క సంబంధించినటువంటి వాళ్లకు కట్టబెట్టడానికి సిద్ధంగా ఉంది. రెండవది పెరుగుతున్న ధరలకు అనుగుణంగా రేట్లు వాళ్ళ యొక్క జీతాలు పెంచాలనేటువంటిది సిఐటి డిమాండ్. అట్లాగే 104 యూనియన్ కూడా అదే డిమాండ్ చేస్తుంది. కాబట్టి ఈరోజు ఏది కూడా ఇవి గతంలోనే ఉన్నటువంటి ఉన్నటువంటి ధరలకు ఈరోజు ఉండే ధరలకు కూడా చాలా వ్యత్యాసం ఉంది. కాబట్టి గతంలో 10% పెంచేటువంటి విధంగా ఉండేది, ఇప్పుడు 3% అని అంటున్నారు. కాబట్టి ఏమైనా వారి యొక్క సమస్యలని ప్రభుత్వమే కాంట్రాక్ట్ అనేటువంటి పద్ధతిని తీసేసి ప్రభుత్వమే నడపాలని చెప్పి మా డిమాండ్. కాబట్టి వాళ్ళకు న్యాయమైనటువంటి సమస్యలు వెంటనే పరిష్కరించాలని చెప్పేసి ఈ సభ సందర్భంగా తెలియజేస్తూ, అట్లాగే భవిష్యత్తులో ఈ సమస్యను పరిష్కరించలేకపోతే అవసరమైతే జిల్లా కలెక్టర్ కానీ లేకుండా విజయవాడలో కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి సిఐటి సంసిద్ధంగా ఉంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.